చిక్కుల పెట్టు పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. చాలు. సులువుగా చిక్కులబెట్టు పాపము అంటే పాపము సులువుగా మనలను చిక్కుల్లో పడేస్తుంది. ఇప్పుడు పాపాలలో కష్టమైన పాపం ఉంది, పాపాలలో ఆనందంగా చేసే పాపాలు ఉన్నాయి. అలాగనే కొన్ని పాపాలు సులువుగా అంటే మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. అంటే మనం పాపము చేస్తున్నాము అన్న విషయం కూడా మనకి తెలియదు. అంతే కదండి. మనం మోసపోతున్నామన్న సంగతి కూడా మనకి తెలియదు. అంటే మోసం చేసేవారు చూడండి, ఎవరైనా మోసపోవాలనుకుంటారండి? కావాలని మోసపోవాలనుకుంటారు ఎవరైనా? డబ్బుల విషయంలో ఎవరు అనుకోరు నేను మోసపోవాలి అని. ఎవరు వ్యాపారం చెయ్యరు, ఎవరు వడ్డీకి ఇవ్వరు, ఎవరు డబ్బుల విషయంలో నేను మోసపోవాలని ఎవ్వరు అనుకోరు. అయినా మోసపోతారు. ఎందుకు మోసపోతారు? కావాలని ఎవరు మోసపోరు కదా, సులువుగా మోసపోతారు. సులువుగా మోసపోతారు అంటే మోసం చేసేవాడు సులువుగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు సులువుగా చిక్కున పెట్టు పాపమును అంటున్నాడు. మరోసారి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. సులువుగా చిక్కున పెట్టు పాపాలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఆజ్ఞ అతిక్రమము పాపం. దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, ఇలా చెప్పనవసరం లేదు. దేవుడు ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు మనకిచ్చాడు, ఆజ్ఞలుగా జారీ చేశాడు, బైబిల్లో రాయించి ఇచ్చాడు. వాటికి భిన్నమైనది పాపం కనుక ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ. అందుకే ఆజ్ఞ అతిక్రమము పాపం. ఇప్పుడు ఈ పాపము మనలను సులువుగా చిక్కులో పెడుతుంది. ఈ పత్రికను రాసిన పౌలు గారు సులువుగా చిక్కులు పెట్టు పాపము విషయంలో మీరు జాగ్రత్త పడండి అని చెప్పే ముందు ఒక విషయాన్ని చెప్పాడు. మొదటి వచనం నుండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము! ఏ సాక్షి సమూహము అంటే ఇది 12వ అధ్యాయం అన్నమాట. 11వ అధ్యాయములో ఈ సాక్షుల సమూహం మనకు కనిపిస్తుంది. సాక్షుల సమూహం అంటే, సాక్షులు అంటే దేవుని కోసము ప్రాణాలు పెట్టిన హతసాక్షులు. అర్థమైందా? విశ్వాసులు. ఈ విశ్వాసుల జాబితాను ముందు పరిచయం చేస్తూ మేఘము వలె ఆవరించి ఉన్నారు మనల్ని. మీరు ఎలాంటి సులువున చిక్కులు పెట్టే పాపంలో పడిపోకూడదని ముందుగా ఆ సాక్షుల గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ సాక్షులలో మనకి 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో హేబేలు కనిపిస్తున్నాడు 3వ వచనంలో. ఓకేనా? తర్వాత
5వ వచనంలో హానోకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా నోవాహు 7వ వచనంలో కనిపిస్తున్నాడు. అబ్రహాము 8వ వచనంలో కనిపిస్తున్నాడు. ఏమండి ఇస్సాకు, యాకోబులు ఏమండి వీరు 10, 11, 12 వచనాల్లో కనిపిస్తున్నారు. 31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వీళ్ళందరూ ఎవరంటే సాక్షి సమూహము. వీరు మనకి మేఘము వలె ఆవరించి ఉన్నారు. అంటే మేఘం వలె ఆవరించి ఉన్నారంటే మన తల పైకెత్తి చూస్తే మనకు మేఘాలు కనిపిస్తాయి కదండి. అంటే మనము సులువున చిక్కులు పెట్టే పాపములు పడిపోకుండా ఉండాలంటే మనకు మేఘము వలె ఆవరించి ఉన్న విశ్వాసుల జీవితాలను మనము పరిశీలన చేయగలిగితే ఈ సులువున చిక్కులు పెట్టే పాపములు మనం పడిపోం. అది ఈ పాఠం ఉద్దేశం. సులువున చిక్కుల పెట్టు పాపములు మనం పడిపోకుండా ఉండాలంటే ఇదిగో ఈ సాక్షి సమూహాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కూడా సులువుగా అందులో పడిపోరు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము వలన ప్రమాదం ఏంటి? ఏమండి సులువుగా చిక్కులు పెట్టే పాపం మనం పాతాళానికి నెట్టేస్తుంది కదండి. అది పాపమని కూడా మనకు తెలియదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అది పాపమని కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది మన చిక్కుల్లో పడేస్తుంది. ఏమంటే చిక్కుల్లో పడ్డవాడు ఏమైపోతే గిల్లగిల్ల కొట్టుకుంటాడు. కనుక ఇలాంటి పాపంలో మనం పడొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునంత. ఏమండి పందెపు రంగమందు పరిగెత్తువాడు ఏమండి పరిగెత్తుతాడు. ఆయనకు తెలుసు బహుమానం ఎంతమందికి వస్తుందండి. మొదటి ప్రైజ్ ఒక్కడికే, రెండవ ప్రైజ్ ఒక్కడికే, మూడో ప్రైజు ఒక్కడికే, మిగతా వారికి రాదు. కనుక చాలు ఆగుదాం. అంటే ఇప్పుడు బహుమానం అందరికి రాదు. మొదటి ప్రైజు ఒకడికే, రెండవ ప్రైజు మరొకడికి, మూడో ప్రైజు మరొకడికి. అంటే ప్రైజు ఎంతమందికి వస్తుంది? బహుమానం, మొదటి బహుమానం ఎంతమందికి వస్తుంది? ఒకరికే. రెండవ బహుమానం ఒకరికే, మూడవ బహుమానం ఒకరికే, మిగతా వాళ్ళకి అసలు ఏమీ లేవు. ఇప్పుడు ఎంతమంది పరిగెత్తుతారండి? 3 ఉన్నాయి కాబట్టి 3 పరిగెత్తుతారా? ఎలాగ 3 బహుమానాలు ఉన్నాయి కాబట్టి 3 పోటీ చేస్తే సరిపోతుందండి, 3 పంచుకుంటారంటారా? పోనీ ఒకవేళ 3 వస్తే ఆ 3లో మొదటి ప్రైజు కొట్టాలని 3 ప్రయత్నము చేస్తారు. ఇప్పుడు పరుగు పందెములో 10ల సంఖ్యలో పరిగెత్తుతారండి. 10, 20 దేశాలను బట్టి మనం చూస్తే ఒలింపిక్ గేమ్స్లలో మనం చూస్తే ఏమండి ప్రతి దేశం నుండి 100 మీటర్లు పరిగెత్తడానికి ఒక రన్నర్ వస్తాడు. ఇప్పుడు ఈ 100ల లేదా 50ల సంఖ్యలో ఉన్న దేశంలో ఉన్న ఏమంటే 100 మీటర్స్ పరుగు పందెంలో చాలా పోటీ ఉంటుందండి. ఇప్పుడు అంతమంది ఎందుకు పరిగెత్తుతారు? 3 ప్రైజుల కోసమే. అందులో మొదటి ప్రైజు కొట్టేద్దామని పరిగెత్తుతారు. అంటే పరుగు పందెంలో ఉన్నవాడు బహుమానం పొందాలనే పరిగెత్తుతాడు. మీరు కూడా బహుమానం పొందాలనే పరిగెత్తండి అంటున్నాడు. ఏ విషయంలో? పాపము చేయకుండా బ్రతికే విషయంలో, ముఖ్యంగా సులువున చిక్కులు పెట్టే పాపంలో మనము పడిపోవద్దు. సింహం ఉంటుందండి, చిరుత కానీ, సింహాలు ఏమండి, ఈ పులులు కానీ వేటాడేటప్పుడు ఏమంటే మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ని పరిశీలనకు చూస్తే అది మాటు వేస్తుంది. ఒక జంతువును పట్టాలని మాటు వేసిన తర్వాత ఆ జంతువుని వేటాడడానికి పరిగెడుతుంది. చాలా జాగ్రత్త. అంటే అలా పరిగెడుతున్న ఆ జంతువు దొరికేంతవరకు దాని వెనకాలే పరిగెడుతుంది, దాన్ని పట్టేస్తుంది. ఇప్పుడు దాన్ని తరుముకుంటూ వెళుతున్న ఈ సింహానికి, ఈ పులికి ఎదురుగా వేరే జంతువు వచ్చినా దాని జోలికి వెళ్ళదు. తెలుసా మీకు? అది టార్గెట్ చేసిందంటే, అది గురి పెట్టిందంటే ఆ గురిని చేరాలి. అదే మన గ్రామంలో ఉన్న గ్రామ సింహాలు కూడా ఉంటాయి కదండి. ఏంటవి గ్రామ సింహాలు అంటే?
కుక్కలు. ఇవి ఎక్కడన్నా పరిగెత్తుతున్నాయి అనుకోండి, నువ్వు ఒక్కసారి పిలిచి మాంసం ముక్కలు ఇలా విసిరేసావు అనుకోండి, పరుగు ఆపేసి ఇక్కడికి వస్తాయి. అందుకే ఈ గ్రామ సింహాలన్నీ, అవి అడవికి సింహాలు. సులువుగా చిక్కులు పెట్టే పాపములో సింహం ఎలాగైతే గురిని పట్టుకుందో ఆ గురిని చేరే వరకు అది ఆగదు. దాని ప్రక్కన ఏ జంతువు వచ్చినా పట్టించుకోదు. ఇంకంతకంటే ఆరోగ్యకరమైన ఆహారం ఉండే జంతువు కనిపించినా లేదు, దాని గురి ఆ జంతువును పట్టాలి. అందుకేనండి సింహాలు పెద్ద పెద్ద లోయలు, ఏమండి ఆ లోయలు కొన్ని చోట్లలో పక్కన అగాధాలు ఉంటాయి కదండి, ఆ జంతువును పట్టేటప్పుడు దాన్ని పట్టేంతవరకు నేను లోయలో పడుతున్నాను అన్నది కూడా అది చూసుకోదట. ఆ జంతువుని అలా వేటాడి పట్టిన తర్వాత అది ఎక్కడ ఉన్నదో చూసుకుంటుందట. లోయల్లో చాలా పడిపోతాయట. అంటే టార్గెట్ అలాంటిది. ఇప్పుడు దేవుడు కూడా మనతో చెప్తున్నాడు, సులువున చిక్కులు పెట్టే పాపంలో మనం పడొద్దు. మనం అలా టార్గెట్ బహుమానము పొందవలెనని పరిగెత్తుదురు కదా. 26 వచ్చిన చదవండి, 26, 9:26. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. పౌలు గారు అంటున్నాడండి, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మరలా ఆ ప్రయత్నం కూడా గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు. ఏమండి, గాలిని కొట్టినట్టు నేను పోరాడుట లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే గాలిని కొట్టినట్టుగా నేను పోరాడుట లేదని పౌలు గారు అంటున్నాడంటే పౌలు గారు ఎంత ప్రయత్నం చేశాడు. పౌలు గారు ఎంత ప్రయత్నం చేశాడు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనము గాలిని కొట్టినట్టు మనము పోరాడొద్దు. గాలిని కొట్టినట్టు మనం పోరాడొద్దు. అంటే మన ప్రయత్నాలన్నీ నీరైపోకూడదు. మన ప్రయత్నాలు ఖచ్చితంగా గురిని మనం అందుకోవాలి. టార్గెట్ని మనం అందుకోవాలి. బహుమానాన్ని మనం అందుకోవాలి. ఎందుకంటే ఇదిగో ఈ చులువను చిక్కున పెట్టే పాపాలు మనల్ని పడేస్తాయి, లాగేస్తాయి. మరి ఏంటి సులువున చిక్కున పెట్టే పాపాలు? ఏమండి, ఆలోచన చేద్దాం. కొన్నిటిని మనము పరిశీలన చేయగలిగితే సులువున చిక్కున పెట్టే పాపాలలో, ఏమండి, సులువున చిక్కున పెట్టే పాపాలలో మొదటిగా మనల్ని పడేసేది, అంటే మొదటిది అని కాదు కానీ అందులో ఒకటి భోజనం. ఏమండి, భోజనం ఎబ్రీ పత్రికలోనే మనం చూసినాం. ఏమంటే భోజనము మనల్ని పాపంలో పడేస్తుందా? ఏమంటే అన్నం తినడం కూడా తప్పేనండి, భోజనం చేయడం కూడా తప్పేనట. ఇది మరి విడ్డూరం కాదా అని మాట్లాడేవారు ఉంటారండి. ఏమండి, భోజనం చేయడం ఎందుకు తప్పవుతుందండి? అవ్వదు. కానీ భోజనం ఎప్పుడు చేస్తున్నాము, భోజనము చేస్తున్నప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉండి చేస్తున్నాము, ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 12వ అధ్యాయంలో ఏమండి 16వ వచనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. అందరూ బైబిల్ తీయండి, అందరూ చదవండి. నువ్వు ఆగ్రాన కేజీ ఆగు, నెక్స్ట్ వేరే వాళ్ళు చదవండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమంటే భోజనం వలన పాపము జరిగిపోతుంది? అవును, జరిగిపోతుంది. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్న వ్యక్తి ఏశావు మనకి చరిత్రలో కనిపిస్తాడు. అంటే భోజనము ఏం చేసేది తెలుసా? ఆ భోజనం ఆకలి అనే భోజనం. ఏమంటే ఆయనకు ఆకలి అయిందండి. ఆ సమయంలో తమ్ముడు కూర వండుతున్నాడండి. కూర వండుతుంటే, ఒరే తమ్ముడు నాకు పెట్టరా, నేను వేటకు వెళ్ళి వచ్చాను, ఆకలి నన్ను దంచేస్తుంది, నాకు ఆహారం కావాలంటే వాడు చాలా తెలివిగా, నీకు నేను వండిన ఈ కూర పెడతాను కానీ అన్నగారు నీ జ్యేష్ఠ భాగం నాకు అమ్మివేసేయి, నాకు ఇచ్చేసేయి అన్నప్పుడు ఆయన ఈ తెలివి తక్కువవాడు ఏమనుకోవాలండి, అరే అది ఇచ్చేది కాదురా, అది చాలా విలువైంది, ఆఫ్టర్ ఆల్ నీ భోజనం కోసం ఏంటిరా, అవసరమైతే నేను ఇంకేదైనా ఇస్తానంటే అప్పుడు వేరే ఉండేదేమో కదండి. కానీ
అది నాకెందుకు, నేను ఇప్పుడు చావు కోరుచున్నాను, ఈ అన్నం తినకపోతే చచ్చిపోతాను అనే పరిస్థితికి భోజనం వలన వచ్చాడంటే వీడు ఎంత, ఏశావు అనేవాడు ఆకలికి తట్టుకోలేడండి. తట్టుకోలేని ఈయన చివరికి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏమండి, ఇది సులువుగా చిక్కులు పడలే ఆయన, సులువుగా. అంటే నేను చేస్తున్నది, నేను అమ్ముకుంటున్నది జ్యేష్ఠత్వం, ఇది దేవుడు అనుగ్రహించింది, దీన్ని నేను పోగొట్టుకోకూడదు అనే ఆ విఘ్నత కూడా కోల్పోయాడు ఏశావు. సులువుగా, ఇది సులువుగా పడ్డాడు ఆయన. ఇదేదో ప్లాన్ చేసుకుని ఏశావును పాపంలో పడేద్దామని యాకోబు ప్లాన్ చేసుకుని చేసింది కాదు. అపవాది ప్లాన్లో వీడిని ముంచింది కాదు. సులువుగా, అంటే సులువుగా చిక్కులో పెట్టే పాపములో ఒకటే ఉంది, భోజనం. ఏమంటే పిలిపిలికి రాసిన పత్రిక చూద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కడుపుకే వారు దాసులు అని ఉంటుంది. క్షమించండి, కరెక్ట్ రిఫరెన్స్ పిలిపి అనుకుంటా. రైట్, పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వీళ్ళు పై వచనం కూడా 18వ వచనం కూడా చదివితే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఎవరండి ఏడుస్తున్నది? పౌలు గారండి. ఫిలిప్పీ సంఘంలో ఉన్న సంఘ పరిస్థితులను చూసి ఒక గొప్ప దైవజనుడు ఏడ్చుచు చెప్తున్నాడు, వీళ్ళు శిలువకు శత్రువులుగా మారుచున్నారు. శిలువ అంటే యేసుక్రీస్తు త్యాగం అండి. ఆయన త్యాగానికి ఎలా మారుతున్నారంటే శత్రువులుగా. అదే కదండి 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి, అంతకుముందు కూడా చెప్పాడు, అనేక పర్యాయములు కూడా చెప్పాడు, చివరికి ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకండి ఏడ్చాడు సేవకుడు? సేవకుని కన్నీళ్ళు. ఏడ్చుచూ చెప్పుతున్నాడు అంటే చెప్పితే విననోళ్ళను చూసినప్పుడు, చెప్పినప్పుడు మారని సమాజాన్ని చూసినప్పుడు కన్నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి చెప్పండి? ప్రార్థనలో కన్నీళ్ళు, చెప్పేటప్పుడు కన్నీళ్ళు, బాధ, ఆవేదన ఒక సేవకుడికి వస్తుందంటే పౌలు గారికి ఎలాంటి సంఘం అండి? ఇంతకు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే 19వ వచనంలో ఏమండి, నాశనమే వారి పరిస్థితి ఏమవుతుందో చెప్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే కడుపు కోసమే బ్రతుకుతున్నారు వాళ్ళు, భోజనం కోసమే బ్రతుకుతున్నారు వాళ్ళు. అన్నం పెడితే చాలుగా వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఏమండి, పొట్టకూటి కోసమే. ఈరోజు కోటి విద్యలు దేనికండి? కోటి విద్యలు దేనికి? కోటి కోసమే అంటున్నారు. అంటే విద్య దేనికంటే ఇదిగో భోజనం కోసం. అప్పుడు 4 డబ్బులు సంపాదిస్తే మంచి భోజనం చేయొచ్చు, మంచిగా బ్రతకొచ్చు. ఇదే నువ్వు చేస్తున్నది ఏ పని? అదొక విద్య అంటున్నావు. ప్రతిదాని విద్య అంటున్నారండి. అన్ని విద్యలా, అన్ని ఇండస్ట్రీలా. ఏమంటే సినిమా ఇండస్ట్రీ ఉందండి, ఇండస్ట్రీ అంటారు దాన్ని, ఇండస్ట్రీ. ఏంటంటే కళమ్మ తల్లికి మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. కళమ్మ తల్లి వాళ్ళను పోషిస్తుంది అంటారు. కళమ్మ తల్లి ద్వారా సమాజానికి జరిగే మేలేంటి? సినిమా వల్ల సమాజంలో జరిగే మేలు ఎక్కువ ఉందా, కీడు ఎక్కువ ఉందా? కీడే ఎక్కువ ఉంది. వాడు ఏ బట్టలు వేసుకుంటే ఈ యూత్ అదే బట్టలు. ఈ మధ్యకాలంలో పైనుండి కింది వరకు బెల్ ప్యాంట్స్ వేస్తున్నారు, జీన్స్ ప్యాంట్లు. ఒకప్పుడు జీన్స్ ప్యాంట్లు సన్నగా వేసేవారు, ఇప్పుడు మళ్ళీ బెల్స్ వస్తున్నాయి. ఏంట్రా బాబు అంటే ఆ సినిమాలో ఒకటి వేసాడట. అంటే సినిమాలో వచ్చిందని ఇప్పుడు మనకు తెలుస్తుంది, మనం చూడం కదా. అంటే వాడు ఏ కుప్పి గంతలు వేస్తే వీడు అదే వేస్తాడు. వాడు అక్కడ తగ్గేది లేదంటే వీడు తగ్గడు. వాడు అక్కడ కటింగ్ ఎలా చేసుకుంటే వీడు అలా చేసుకుంటాడు. అంటే ఈ సమాజము, ఈ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ సమాజాన్ని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా అంటే 99% పాడు చేస్తుంది. ఏదో 1% ఈ సమాజంలో అవేర్నెస్ కల్పిస్తుంది. ఒకటి ఇలాంటి దొంగలు కూడా ఉంటారు, ఇలాంటి వారు ఉంటారని.
ఎందుకు మీరు ఇలాంటి సమాజాన్ని పాడు చేసే ఇలాంటి సినిమాలు, చాలా సినిమాలు అర్థం ఉండదు, పర్థం ఉండదు. కొన్ని సినిమాలు సెక్స్ కోసమే తీస్తారు, కొన్ని సినిమాలు బంధాలను తెంచడానికి తీస్తారు, కొన్ని సినిమాలు రకరకాలుగా తీస్తారు, వైలెన్స్, నరకడాలు, రక్తపాతం. కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు, ఎందుకు తీస్తారో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాకు అలా తీస్తేనే సమాజంలో ఎక్కువ చూస్తారు, హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు ఎందుకంటే మా కడుపు మేము, అదే కదా వాళ్ళు చెప్పేది, మా కడుపును మేము పోషించుకోవాలి. అంటే నువ్వు కడుపును పోషించుకోవడానికి ఏమైనా చేస్తావా అంటే ఈ లెక్కలో ఏ చేసినా వీళ్ళ నేరం కాదు. వీళ్ళకి ఏంటంటే మమ్మల్ని ఈ వృత్తి పోషిస్తుంది. ఒక వేశ్య అంటది కదండి, వేశ్యలు, మీరు ఎందుకమ్మా వేశ్య వృత్తి చేస్తారు, ఎందుకమ్మా పడుపు వృత్తి చేస్తారు, మీ వలన సమాజంలో చాలామంది సంసారాలు పాడవుతాయి కదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మాకు ఇది అన్నం పెడుతుందండి ఈ వృత్తి అంటారు. అంటే నీ వృత్తి వలన ఒక కుటుంబంలో ఏమండి కలహాలు వస్తున్నాయి, నీ వృత్తి వలన సమాజం పాడైపోతుంది, ఈ బంధం అనేది ఉండదు, ఈ వృత్తి నీకు మంచిది కాదు అని చెప్తే మాకు ఇది అన్నం పెడుతుందండి అంటే కడుపు కోసమే ఈ పని చేస్తుంది. అవును, అలాంటి దానితో సమానం, వేశ్య వృత్తితో సమానం ఈరోజు నీతి న్యాయం లేని ఏ పనైనా. అందుకే మాట్లాడుతుండే పౌలు గారు, నాశనమే ఇలాంటి వారి పరిస్థితి ఎలా అవుతుందో తెలుసా, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఏమండి ఎందుకు వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు అంటే, వారు చదవండి వచనం, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఏమండి తాము సిగ్గుపడాలి, అలాంటి ఏమండి పని చేస్తే సిగ్గుపడాలి. అలాంటి పని చేస్తే సిగ్గుపడాలి. ఎవడు భార్య, ఈడు భార్య భర్తకి వీడు సంకలో వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎవడో భార్య ఎవడో చేతిలో సంకలో పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే భర్త ఎదురుగా కూర్చొని భలే డ్యాన్స్ చేసినా ఉంటాడు. సిగ్గుపడాలి, అది కదండి, అంతే కదా. సినిమాల వాళ్ళకి అంటారు, అందుకని సినిమా అంటేనే ఏదో అంటారు చేయండి, అర్థం చెప్తారు. ఏమండి కనుక ఇలాంటి పరిస్థితులు సిగ్గుపడాలి. సినిమా ఒకటే కాదులేండి, ఇంకా దారుణమైన స్థితులు కూడా ఉన్నాయి సమాజంలో. సిగ్గుపడవలసిన విషయములలో వారు ఏమవుతున్నారంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు, అతిశయపడుచున్నారు. వాళ్ళు ఎందుకు ఇలా అతిశయపడుతున్నారంటే భూ సంబంధమైన వాటి మీదే వారు మనసు ఉంచుతున్నారు. అందులో సంఘంలో కూడా ఉంచుతున్నారు, సంఘాల్లో కనిపిస్తున్నారు అలాంటి వారు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే భూ సంబంధమైన వాటి విషయంలో, సిగ్గుపడవలసిన వాటి విషయంలో వారు కడుపు కోసం ఏమైనా చేస్తారు. అంటే కడుపును పోషించుకోవడానికి ఏమంటే ఈరోజు గంజాయి అమ్మే వాళ్ళు కడుపు కోసమే కదా. ఈరోజు మద్యం వైన్ షాప్ దుకాణాల్లో ఏమంటే కుటుంబాలు పాడైపోతున్న, గవర్నమెంట్ కూడా మద్యం అమ్మకాలు మరింతగా పెంచుతుందంటే దేనికి తెలుసా, ఇన్కమ్ సోర్స్. ఇంతకు ఇన్కమ్ సోర్స్ ఏంటంటే రాష్ట్రాన్ని నడిపించడానికి, దేనికి, రాష్ట్రానికి పట్టెడు అన్నం పెట్టడానికి. అంటే దీని వలన కుటుంబాలు పాడైపోతున్నాయి అనే ఆలోచన ఎవరికి ఉండదండి, ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి ఇలాంటి బ్రతకడం వలన ఆత్మ పాతాళానికి వెళుతుందన్న సంగతి. పాపాలు చేసి మన కడుపును మనం పోషించుకుంటే నీ పాపం వలన కదా నీకు వచ్చే జీతం మరణం, పాతాళ గుండం. ఆత్మ సంగతి నువ్వు ఆలోచించట్లేదు కదా, అది కదా దేవుడు చెప్తున్నాడు. అందుకే భోజనం కూడా సులువున చిక్కున పెట్టే పాపం. ఇంకో పాపాన్ని మనం చూడగలిగితే సులువున చిక్కులు పెట్టే పాపాలలో సెల్ ఫోన్. సెల్ ఫోన్ గురించి మనం ఆలోచిస్తే, సెల్ ఫోను ఈరోజు ఎంత ప్రమాదకరమైనదిగా మారిందో మనకు తెలుసు. ఈ సెల్ ఫోను ఒకప్పుడు ఇంత సమాజాన్ని ప్రభావితం చేసేది కాదు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ టచ్ ఫోన్ వచ్చిందో, టచ్ చేస్తూ ఎప్పుడైతే దానిని చూడడం ప్రారంభించారో, డిస్ప్లే సైజు పెరిగి, ఒకప్పుడు ఫోను హలో అని మాట్లాడేది, లేదా రూపాయి కాయిన్ బాక్స్ ఉన్నప్పుడు కదండి చిల్లర పట్టుకొని వెళ్ళేది, అక్కడ సెకండ్స్ చూసుకుంటూ మాట్లాడేది. మళ్ళీ రూపాయి పెట్టాలంటే ఈ సెకండ్స్ లోపే మాట్లాడాలి, ఎంత కంట్రోల్గా మాట్లాడేవారు. ఇక దారుణమైన స్థితి ఏముందంటే, అవతల రీఛార్జ్ చేసిన తర్వాత ఈయన ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులు కట్ అవుతాయని అవతలోడికి మిస్ కాల్ కదండి, అవతలోడు ఎత్తిలోపే కట్ చేసేవాళ్ళు. మిస్ కాల్ ఇవ్వడంలో చాలామంది వాళ్ళ చాకచక్యాన్ని చూపించేవారు. అంటే రూపాయి ఖర్చు అవ్వదు, ఇటు నుండి మిస్ కాలే, అవతలోడు చేయాలి. ఎందుకు చేయాలి, డబ్బులు అవతలోడు ఖర్చు అవ్వాలి, నాకు ఖర్చు అవ్వకూడదని ఎంత ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. ఇప్పుడు ఎవరైనా కంట్రోలింగ్ ఉందండి, అన్లిమిట్. అంటే
నువ్వు ఎన్ని గంటలైనా మాట్లాడు. ఫోన్కు ఛార్జింగ్ ఒకటి తక్కువ. ఇప్పుడు అది కూడా కాదులేండి, ఛార్జింగ్ ఎందుకు ఇబ్బంది పెట్టడం కానీ అని పవర్ బ్యాంక్ ఒకటి తీసుకొని దానికి పవర్ ఇస్తూ మరి మాట్లాడుతున్నారు. ఇలా ఎప్పుడైతే అన్లిమిట్ దాంతోపాటు డేటా ఉంటేనే ఫోన్ పనిచేస్తున్న సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఫోన్ ఎలా మారిపోయిందంటే మన శరీరంలో ఒక అవయవముగా మారిపోయింది. మన మానవ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు తెలుసు, బయట కనపడేవి, తల మొదలుకొని కాళ్ళు చేతులు మండవి. ఇది కాకుండా సెల్ ఫోన్ కూడా ఒక అవయవం అయిపోయింది. ఇప్పుడు ఎవరితో నన్ను మాట్లాడాలన్నా నోరు కాదు, ఆ నోటికి ఏం సపోర్ట్ కావాలా? సెల్ ఫోన్. ఎవరికైనా మెసేజ్ పంపాలనుకుంటే నోరే, మన పోస్ట్ బాక్స్ అవసరం లేదు, మళ్ళీ సెల్ ఫోనే. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా సెల్ ఫోనే, ఎవరికైనా ఏదైనా బొమ్మ పంపించాలన్నా సెల్ ఫోనే, సర్వం. ఇంకా ఎవరికైనా డబ్బులు కట్టాలన్నా సెల్ ఫోనే. అంటే సెల్ ఫోన్తో మనం మన దైనందిన జీవితంలో చేయని పని ఏముంది చెప్పండి? సెల్ ఫోన్ లేకుండా ఈ పని చేస్తున్నామని చెప్పండి. మనం ప్రయాణం చేయాలని సెల్ ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేస్తున్నాం. ఏమండి, ఇలా సెల్ ఫోన్ బానిస అయిపోయి మనిషి ఏమైపోయాడంటే ఇలా వాడుకోవడం తప్పు కాదు, కానీ ఇలా వాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ ఏమండి పాపములో పడిపోతుండే. సులువుగా సెల్ ఫోన్లో సులువుగా పాపంలో మనం పడిపోతాం. ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో సులువుగా అలా చూస్తూ ఉంటే ఏదో చూడకూడని ఒక వీడియో వస్తుంది, రాజకీయాల గురించి వస్తుంది. దాన్ని చూసుకుంటే వీడు అన్నాడు, వాడన్నాడు, ఫైర్, ఆ మాట అన్నాడు, వాడు ఈ మాట అన్నాడు. ఆ చెత్త అంతా మనం వినుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయి రాజకీయాలన్నీ బూతుల్లాగే ఉంటాయండి. సులువుగా మనం పాపంలో పడిపోతూ ఉంటాం. ఏమంటే దాని గురించి బైబిల్లో దేవుడు చెప్పినమాట. చూస్తూనే మనం పాపాలు చేస్తుంటాడు. ప్రసంగి గ్రంథం, ఏమంటే ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటే సెల్ ఫోన్ అని అక్కడ రాయకపోయినా ఆ సందర్భం చూడు ఎంత తెలివిగా గ్రంథకర్త చెప్పాడు. ఏమండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, చూచుట వలన కన్ను తృప్తి పొందక ఉన్నది అంటాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. వచనానా? ఎడతెరుపు లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. దేని చేత? చూచుట చేత. దేని చూచుట చేత? సెల్ ఫోన్ చూచుట చేత. రోజు కట్ట ఏమండి మన సెల్ ఫోన్లో కూడా ఉంటుందండి. మీరు గమనించారో లేదో, మీ సెల్ ఫోన్లో మీరు సెట్టింగ్స్లో వెళ్ళి చూడండి. రోజు పడుకునేటప్పుడు మీరు ఈరోజు ఎన్ని గంటల సేపు సెల్ ఫోన్ చూశారో చూపిస్తుంది అందులో. మన అవన్నీ తెలియకుండా వాడుతుంటాం. కానీ ఈరోజు నువ్వు చూడండి, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు 24 గంటలు, ఈరోజు మొదలుగా మళ్ళీ ఈరోజు వరకు కదా, ఈ 24 గంటల్లో ఎన్ని గంటలు సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూసావు? ఒక మనిషి అట సుమారుగా 6-7 గంటలు చూస్తారటండి. మనమే సహజంగా 6-7 గంటలు. మేము ఎప్పుడు చూస్తామండి అంటారు. మనం ఎప్పుడు చూస్తామా? అప్పుడుకొచ్చి ఇదంతా లెక్క కడుతుంది అది. ఇలా డైలీగా కూర్చొని గంటలు చూడకపోయినా అప్పుడు అరగంట ఏమండి మొత్తం 7-8 గంటలు చూస్తాం. పోనీ తృప్తి ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. అమ్మాయి ఈరోజు చూశాను వద్దులేండి అనుకుంటాం. లేదు, సెల్ ఫోన్లో చూచుట చేత కన్ను తృప్తి పొందదు. మరి తృప్తి పొందకపోతే ఏం జరుగుతుంది? చూసిందల్లా కావాలనుకుంటుంది. ఎవరు? కన్ను ఎలాంటిది తెలుసా? చూసింది కావాలనుకుంటుంది. మనం ఏమనుకొని చూస్తాం తెలుసా? కొంటామే ఏంటి, చూస్తాం అని షాప్కి వెళ్తాం, అంతే కదా. చూద్దామని షాప్కి వెళ్తాం. ఈ మాల్స్ వచ్చినాయి కదండి, చూద్దాం, అంత దూరం వచ్చాం కదా, పెద్ద షాప్ ఉంది కదా, చూద్దాం అని భర్తను అడుగుతుంది భార్య. అప్పుడు పోయి చూసిరా, ఆడికి వెళ్ళినాక చూసి ఏమండి అంటది. మరి ఆడ నుండి బయటికి రాకపోతే బాగోదు, మరి వద్దంటే బాగోదు, కనుక ఒకటి వేసుకొని వస్తారు. పక్కనోడు షాపింగ్ చేయడానికి కూడా చూడడానికి వెళ్తారు కదండి, స్త్రీలు ఎక్కువ వెళ్తారు. ఆ పక్కన వాళ్ళు కొనడానికి కానీ మరి బాగోదు కదా కొనకపోతే అని నేను కూడా కొనుక్కొచ్చాను అంటుంది ఒక ఆవిడ. అంటే పక్కనోడికి షాపింగ్ కోసం వెళ్ళి మరీ ఖాళీగా వస్తే బాగోదని షాపింగ్ చేసింది. అది ఎందుకు తెలుసా? ఇదంతా ఎందుకు అంటే ఇది సులువున చిక్కులో పెడుతుంది, మనల్ని ఆర్థికంగా ఏమంటే నలిపేస్తుంది.
దీన్నే సులువుగా చిక్కుల్లో పడ్డామంట. ఆ చిక్కులు సరే, అది పాపం కాకపోయినా ఆ చిక్కులు చిన్న చిన్న చిక్కులు ఏమైపోతే ఒక మెగా చిక్కు అయిపోయి లేని దాన్ని మనం అప్పు చేసుకొని ఏమండి అప్పు చేసి పప్పుకూడు అన్నట్లు ఈ పాపాలు మనల్ని అలా తీసుకెళ్తాయండి. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది. తర్వాత రెండో మాట ఏమన్నాడు తెలుసా? కన్ను అయిపోయింది. తర్వాత ఏంటి? వినడం. వినుట చేత కూడా చెవి తృప్తి పొందదు. కొంతమంది మాటలాడుతూనే ఉంటారు, కొంతమంది వింటనే ఉంటారు. ఏదో ఒకటి వినాలి. అందుకే కొంతమంది చెవులో పెట్టుకుంటారు. ఇక అది తీయరు, వింటనే ఉంటారు. చెవుకి తృప్తి ఉండదు, కంటికి తృప్తి ఉండదు, నోటికి తృప్తి ఉండదు, నాలుకకు తృప్తి ఉండదు, ముక్కు వాసనకు కూడా తృప్తి ఉండదు. తృప్తి లేనిదండి శరీరము, ఈ దేహము. కనుక ఇది మనం సులువుగా అది పాపము కాదనుకుంటాం, కానీ పాపము వైపే తీసుకువెళుతుంది. ఇక ముక్కును గురించి మాట్లాడితే, ముక్కు అంటే నేను వాసన గురించి చెప్పట్లే, కోపం కూడా సులువున చిక్కును పెట్టే పాపాల్లో ఒకటండి. అందుకనే ఏమంటే ఎఫెసీ పత్రికలో అంటాడు భక్తుడు, కోపం గురించి మనం ఆలోచిస్తే, కోపం గురించి ఆలోచిస్తే కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటాడు. ఏమండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి, కోపపడాలి. కోపపడితే పాపం కాదు, కానీ కోపపడిన నీవు పాపము చేసే అవకాశం ఎక్కువ ఉంది. చూసిన నీవు కావాలనుకొని పాపము వైపు మళ్ళీ అవకాశం ఉంది. వినని నీవు చెవితో మాటికి ఏది పడితే అది వినని నీవు పాపము మాటలు కూడా వినే అవకాశము ఉంది. అధికముగా మాటలాడుట వలన ఆ మాటల్లో దోషము ఉండక మానదు అన్నాడు. అధికముగా మాటల్లో దోషం ఉంటుంది, అధికముగా వినడం వలన పాపం ఉంటుంది, అధికముగా చూచుట వలన కూడా మనం పాపంలోనికి వెళ్ళిపోతాం. అన్నీ కంట్రోల్గా ఉండాలి. అందుకే మన మహాత్మా గాంధీ గారు ఒక సూత్రం చెప్పారండి, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని 3 కోతులను పెట్టాడు. 3 కోతుల గురించి చెప్పాడు. 3 కోతుల కథ ఏంటంటే, ఒక కోతి చెవులు మూసుకొని ఉంటుంది, కోతి బొమ్మ. మరో కోతి బొమ్మ నోరు మూసుకొని ఉంటుంది, మరో కోతి బొమ్మ కన్నులు మూసుకొని ఉంటుంది. ఈ 3 కోతుల ఈ స్టోరీ ఎందుకు చెప్పాడంటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఆ కోతులు ఎవరు కాదు, మనమే. ఈ 3 కోతుల కథలోని సారాంశం అది బైబిల్లో ఉన్న మాటే, దేవుడు చెప్పలేదా? యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథంలో దేవుడు గాంధీ గారు బైబిల్ చూసి చెప్పారులేండి. గాంధీ గారు బైబిల్ చూసే చెప్పాడు. అది మనం చూడాలి. బైబిల్ చదివాడు ఆయన కూడా, బైబిల్ చదివి తన మాటగా ఆయన చెప్పాడు. చూద్దాం, బైబిల్లో ఉందండి. బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథంలో 33 మరలా ఫస్ట్ నుండి 15 నుండి, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధమున వలన వచ్చు లాభం ఉపేక్షించుచు, ఇదిగో లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుచుకొని, హత్యను మాట వినకుండా, అదే చెవులు మూసుకోవడం, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలములలో నివసించును. ఇక్కడ 3 వస్తున్నాయి కదండి. లంచం పుచ్చుకొనకుండా తన చేతులు మలుచుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, కింద చెడు తనము చూడకుండా కన్నులు మూసుకొని. ఈ 3 కోతుల గురించి బైబిల్లో ఉన్నదే, గాంధీ గారు కొంచెం డిఫరెంట్గా కోతులను ఉపయోగించి చెప్పాడు. అంటే నీ చెవులు మూసుకోవడము, నీ కన్నులు మూసుకోవడము, ఏ విషయంలో? హత్య అనే మాట వినకుండా నీ చెవులు మూసుకోవాలి, చెడుతనము చూడకుండా నీ కన్నులు మూసుకోవాలి, లంచము పుచ్చుకొనకుండా నీ చేతులు మలుచుకోవాలి. అంటే పాపము నీ చేతులతో చెయ్యొద్దు.
తర్వాత నీతిని అనుసరించి నడుచుకుని యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. ఏమండి, లాభము కావాలి కానీ నిర్బంధం వలన అంటే ఒక న్యాయమైన బద్ధముగా నువ్వు లాభం సంపాదించుకొని అన్యాయమైన లంచం పుచ్చుకొని నువ్వు ఈ తప్పు చేయకు. ఏమంటే లంచము ఈ రోజుల్లో చాలామందికి కామన్ అయిపోయింది. క్రైస్తవులు ఎంఆర్ఓ ఆఫీసులో క్రైస్తవులు ఉన్నా కానీ అలా లంచం మారదండి. దారుణంగా లంచాలు ఉంటాయి అక్కడ. లంచం తీసుకోకపోతే ఆయన దారుణంగా మిగతా టీం అంతా అవాయిడ్ చేస్తారు తెలుసా. కాబట్టి ఆయన వద్దన్న ఆయనకు వాటేస్తారండి. అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. మళ్ళీ క్రైస్తవుడు లంచం పాపమే కదా. లంచము నీతిమంతులకు అన్యాయము కలగజేస్తుంది, ఏమన్నా న్యాయమూర్తుల కన్నులకు గ్రుడ్డితనము కలగజేస్తుందని దేవుడు రాయించాడు. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలండి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఏమండి, ఈ పాపాలలో మనం నీతిమంతులను గూర్చి మనము ఏమండి హెబేలు మొదలుకొని అబ్రహాం వరకు చూసాము. తర్వాత పాత నిబంధనలో నీతిమంతులు చూసి ఎవరైనా ఈ పాపంలో పడ్డట్టు మనం వాళ్ళ చరిత్రలో మనం చూడగలమా? చూడలేం. ఎందుకంటే నీతిమంతులు వాళ్ళు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టే పాపం వారు చేయరు. మొదట ఏం చూసాం? భోజనం. రెండవది ఏం చూసాం? ఏమండి, సెల్ ఫోనా. రెండవది కడుపు, భోజనం రెండు ఒకటే. తర్వాత సెల్ ఫోను. మూడవది ఇప్పుడు ఏం చూసినాం? కోపం చూసాం. నాలుగవది ఏమండి? గర్వం. ఇక గర్వం విషయంలో బైబిల్లో ఎన్నో సందర్భాలు దేవుడు రాయించాడు. ఏమంటే దానియేలు గ్రంథం 4:30 రాజైన బబులోను రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మొదటి సామ్రాజ్యపు రాజు గర్వంగా దేవుడి కంటే తనను ఎక్కువగా చూపించి గర్వించాడు. దేవుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పశువుల వలె గడ్డి మేసేటట్టు చేశాడు. ఆకాశ పక్షులు ఎక్కడైతే నివసించాయో, అడవి జంతువులు ఎక్కడైతే బ్రతికాయో, ఏమంటే జనము నుండి తరిమి వేయబడే అడవిలో గడ్డి మేపించాడు దేవుడు, గర్వముతో నడుచుకున్న ఒక మనిషిని. ఇక అలాంటి ఆయన్నే దేవుడు పశువు గడ్డి మేపించినప్పుడు మనం ఎంతండి? మనకి ఎక్కడ ఉంటుందండి అని గర్వం మనకండి. మనకు కూడా ఉంటుంది. ఎవరిని చూసినప్పుడు ఉంటుంది తెలుసా? మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని చూసినప్పుడు మనకి గర్వము ఉంటుంది. అనుకుంటాం కానండి, మనకంటే పైన వాళ్ళని చూసినప్పుడు మనం గర్వపడం లేండి. మనకంటే డబ్బులు, హోదాలు, అంతస్తులు, అధికారంలో మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి సార్ అంటాం. మనకుంటే కింద ఉన్న వాళ్ళని చూసినప్పుడు అప్పుడు కనపడుతుంది. ఏమండి, మన భారతదేశంలో ఇది ఎక్కువగా కనిపిస్తుందండి. కులాన్ని దీని అంటగట్టి ఏమండి మాట్లాడుతూ ఉంటారు. ఇక స్థాయిని అంటగట్టి మాట్లాడుతుంటారు. స్థాయిని ఉదాహరణకి నేను ఒక మాట చెప్పంటారు మీరు ఆలోచించడానికి. మన స్థాయిలో ఉన్నవాడు మనల్ని ఏమన్నా మనం పడతాం, మనకంటే పైన ఉన్న వాళ్ళు మనల్ని ఏమన్నా పడతాం. డబ్బులు, హోదాలు, అధికారంలో ఒరే అన్న పడతాం మనం. కానీ మన ఇంటికి ఏమండి, మన ఇంటికి బాగా కడుపేదవాడు ఎవరు వస్తారు? అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి. నిజంగా అడుక్కునేవాడు వచ్చి ఒరే అన్నం పెట్టరా అన్నాడు అనుకోండి. అప్పుడు మన రియాక్షన్ ఎలా? మన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతాను. వాడు మేడం మెంటల్గా ఏ కండిషన్ బాగాలేదనుకుందాం, వచ్చాడు ఒరే అన్నం వండి పెట్టరా అన్నాడు అనుకోండి. బాలే అన్నావు, థ్యాంక్ యూ అంటామండి మనం? అంటామా? అసలు నీ అడుక్కోవడమే దాన్ని చీపుగా మనం చూస్తాం. యాచించే వృత్తి మనం ఎలా చూస్తాం? చీపుగా మనం చూస్తాం. అలాంటిది అడుక్కుంటున్న నీకు ఎంత టెంపరారా అంటాం. అంటే మనలో టెంపర్ లేస్తుంటుంది కదా. ఇప్పుడు ఆయనకి టెంపర్ ఏమో అని మనం అనుకుని మనం టెంపర్ లేచిపోతాం. అప్పుడు అంటామండి, అడుక్కునే బుద్ధి లేనోడా, అడుక్కునేవాడా, నువ్వు నన్ను అంటావా అని ఎన్ని మాటలు అంటామండి. వాళ్ళు పొరపాటున అంటే. కానీ ఎవరు అన్నారండి? అడుక్కునే వాళ్ళు ఎవరైనా అంటారండి? అన్నారు. అంటే మనం ఏ స్థితిలో మనం ఆలోచిస్తామో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇది ముందు పెట్టుకుని యేసుక్రీస్తు గురించి మీరు ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు న్యాయ విమర్శ కోసం ఎక్కడికి వెళ్ళాడు? పిలాతు ముందుకు వెళ్ళాడు. పిలాతు ముందుకు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు మీద నేరారోపణ చేస్తున్నారు. యేసుక్రీస్తును నిందిస్తున్నారు. ఈయన దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని కాదన్నాడు. ఇవన్నీ ఆయన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు
అర్థం లేనివిగా మారిపోతున్నారు. అయితే పిలాతు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? నీ మీద ఎన్ని ఆరోపణలు జరుగుతున్నాయి, నువ్వు మాట్లాడవా అన్నాడు. చెప్పవా అంటే యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడు? నువ్వు మాట్లాడవా? నువ్వు నోరు తెరిచి మాట్లాడితే నిన్ను ఈ శిక్ష నుండి రక్షించగల అధికారం నాకు ఉన్నది అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమనుకోవాలి తెలుసు? అసలు భూమి మీద ఏ అధికారమైనా ఎవరిస్తే వచ్చింది అధికారం మనకు తెలుసు. భూమి మీద అధికారాలను నిర్ణయించేది ఎవరు తెలుసా? ఆకాశముందన్న దేవుడు యేసుక్రీస్తు. అందులో ఏమంటే తండ్రి అయిన దేవుడు నిర్ణయించే ప్రతి దానిని యేసుక్రీస్తుతో డిస్కస్ చేసే దేవుడు భూమి మీద అధికారాన్ని ఇస్తాడు. అలాంటి అధికారం పొందిన భూమి మీద ఒక రోమ గవర్నర్ ఉన్న పిలాతు గారు ఏ అధికారంలో ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు యేసుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవు మాట్లాడితే నిన్ను విడిపించే అధికారం నాకుంది, నీకు తెలుసా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమనుకోవాలి? నువ్వు నీ లెక్క, నువ్వెంతటోడు కూడా అన్నాడండి. సైలెంట్గా ఉన్నాడు. గర్వం అనేది ఎప్పుడు మనలో బయటపడుతుందంటే, మనకంటే తక్కువ వాళ్ళు మనల్ని ఏదైనా మాట అంటే, నువ్వేంటి, నీ బ్రతుకేంటో, నువ్వు మమ్మల్ని అనడం ఏంటి అంటే, నిన్ను అనాలంటే బ్రతుకు ఒక రేంజ్లో ఉండాలని నువ్వే చెప్తున్నావు అనమాట. ఏ రేంజ్లో ఉంటే ఏంటండి? ఒక మనిషిని మనిషిగా గౌరవించడం మనం నేర్చుకున్నప్పుడు మనలో గర్వము, అహంకారము ఉండదు. ఇది కూడా సులువుగా చిక్కులో పెట్టే పాపం. నిజమండి. ఈ గర్వాన్ని దేవుడు అప్పుడప్పుడు పరీక్షిస్తాడు. మనకంటే కింద స్థాయి ఉన్న వాళ్ళని మనం ఎలా చూస్తున్నాం, చూపు గురించే, మాట గురించే, వాళ్ళ ఎడల మనం ప్రవర్తించే ప్రవర్తన గురించే సులువున చిక్కులు పెట్టే పాపాలు గర్వం. ఏమండి? ఇక ఈ గర్వానికి ఏం తోడవుతుందో తెలుసా? అధికారం. అధికారం ఉంటే ఇంకా గర్వం మరీ స్థాయికి ఎదిగిపోతుంది. దినవృత్తాంతంలో ఏమండి? దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఒకసారి సందర్భాన్ని చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఏమంటే ఇశ్రాయేలీల రాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను మనం ఆలోచిస్తే, దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం చూస్తే 26వ అధ్యాయము 19వ వచనం. ఉజ్జియా రాజీన ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై. ఏమండి? ఎవరి మీద కోపం చూపేటట్ట? యాజకులు. ఈయనకి ఎందుకండి రౌద్రం వచ్చి? ఎందుకంటే ధూపం ఎవరు వేయాలి? ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం ధూపం ఎవరు వేయాలి? యాజకుడు మాత్రమే దేవుని మందిరంలో ధూపం వేయాలి. ధూపం అంటే తెలుసు కదండి. ధూపం అంటే ఏంటి మీకు తెలుసు? ఎంతకి ధూపం అంటే సాంబ్రాణి వేసి మంచి స్మెల్ పొగ పట్టాలి, అంతే కదా. సాంబ్రాణి ఏమంటే ఆ గిన్నెలో వేసి, ఆ నిప్పుల్లో వేసి ధూపం వేయాలి. ఇది ఎవరు వేయాలంటే యాజకులు మాత్రం వేయాలి దేవుని మందిరంలో. కానీ ఈయన ఉజ్జియా రాజు అయిన తర్వాత ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడ యాజకుల మీద కోపపడుచు యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టిన. దేవుడు యాక్షన్ వెంటనే తీసుకున్నాడు. అధికారండి. రాజు అయితే ధూపం వేయకూడదు అన్నాడు కదా దేవుడు. కానీ ధూపం వేయడానికి అధికారాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు. వెంటనే దేవుడు అక్కడ కుష్ఠరోగం అనే శిక్షను ఇచ్చినట్టు మనం చూడగలం. అప్పుడు దేవుడు వెంటనే యాక్షన్ తీసుకునే కాలం అది. మనకు అలాంటి కాలాలంటే ఇష్టం. మనం ఎలాంటి వారమంటే, ఎదుటివాడు పాపం చేసినప్పుడు వీడు ఎప్పుడు పోతాడు రా బాబు అనుకుంటాం మనం. ఎదుటివాడు తప్పు చేసినప్పుడు వీడికి చావు ఎప్పుడు వస్తుంది రా బాబు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు, హత్యలే చేస్తున్నాడు, వీడికి చావు ఎప్పుడు వస్తుంది రా బాబు అనుకుంటాం. మన దగ్గరకు వచ్చేసరికి క్షమించాయా అంటాం. అదే మనకున్న తేడా. మనం తప్పు చేస్తే మాత్రం ఒకసారైనా క్షమించావా ప్రభు అంటాం. ఎదుటివాడు తప్పు చేస్తే మాత్రం అసలు ఇంకెందుకు దేవుడు చూస్తున్నాడు? ఏసయ్యాల దేవుడు అసలు ఏసయ్య అంటున్నాడు ఒక ఆయన.
ఇటు పేరుకు తగినట్టు ఏసయ్యా ఏసేయ్ అంటే ఏమనుకుంటున్నారు సమాజం? దీనిని ఏమంటారంటే గర్వం, అధికార గర్వం. ఇది అంటే గర్వములో అధికారం ఉంటే మనిషి ప్రయత్నం చూడండి ఎలా ఉందో. సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో ఇవి చాలా ప్రధానమైనవి. గర్వం, గర్వపు మాటలు దేవుడికి నచ్చనిది. దేవుని సన్నిధిలో మనం గర్వంగా ప్రవర్తించకూడదు. విషయం ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన మాట కూడా చాలా కంట్రోల్గా ఉండాలి. మాటల్లో కూడా గర్వం ఉంటుంది. ఏమండి ప్రసంగి గ్రంథంలో ఈ మాటను మనం చూద్దాం. 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 1వ వచనం ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు దేవుని సన్నిధిన అనాలోచనముగా మాట్లాడుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? కొద్దిగా ఉండాలి. ఈ మాట చదివినప్పుడు భయం వేస్తుందండి. ఈ మాట నాకు నేను నా సొంతంగా ఈ మాట చదివినప్పుడు భయం వేస్తుంది. భయపడాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకూడదు. మన మాట కూడా ఎలా ఉండకూడదు తెలుసా? కొద్దిగా ఉండాలి. ఎలా ఉండకూడదు? ఎక్కువ ఉండొద్దు, ఎక్కువ చేయొద్దు. మనం దేవుని సన్నిధిలో ఎక్కువ చేయొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. నాకంత తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది? సేవకుడిగా నువ్వేంటి నాకు చెప్పేది, లేదా విశ్వాసిగా నువ్వేంటి నాకు చెప్పేదని నేను అనకూడదు. విశ్వాసిగా ఉన్న మీరు సేవకుడిగా నాకేంటి చెప్పేదని మీరు అనకూడదు. మనం అందరం దేని ప్రకారం వెళ్ళాలో తెలుసా? జీవగ్రంథంలో రాయబడిన మాట ప్రకారం దేవుడు మాటను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. నీ మాట కొద్దిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? కింద ఉన్నావు. పైనున్న ఆయనను నువ్వు ఎదిరిస్తూ మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత గర్వం. ఏమండి, ఒక అత్తగారికి కోడలికి మధ్య ఈ యొక్క ప్రవర్తనలో కోడలికి గర్వం అని అత్త ఎప్పుడు ఉంటుంది తెలుసా? కోడలు యవనంలో ఉంటుందండి, అత్త వృద్ధురాలుగా ఉంటుంది. ఇంట్లో మా కోడలికి చాలా గర్వం అండి అని ఎప్పుడు అంటారంటే మామూలుగా అత్తలు అనే మాట. ఎందుకు? నేను ఒకసారి అడిగాను, ఒక అత్తని అడిగాను, మా కోడలికి గర్వం అండి. ఇంతకీ మీ కోడలు గర్వపడుతుంది అనడానికి మీరు ఆధారాలు ఏం చూపిస్తారు అంటే ఆమె చెప్తుంది, నేను వచ్చినప్పుడు కనీసం పెద్దదాన్ని నేను వచ్చి మంచం మీద అలా కూర్చుంటే కనీసం లేవదండి, అలానే కూర్చొని అడుగుచో అంటది మా కోడలు అంటుంది. ఓహో, అంటే అత్తగారి విషయంలో కోడలు గర్వపురాలని అత్తగారు ఎలా డిసైడ్ అవుతుంది? ఆవిడ డిసైడ్ అయింది. నేను చెప్తున్నాను ఎలా డిసైడ్ అయింది అంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా కనీసం నేను ఆవిడకంటే ముందు పుట్టాను, నేను పెద్దదాన్ని, కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఈవిడకి గర్వము అంటుంది ఒక అత్తగారు. ఇది భూమి మీద మనుషులుగా మనకే ఇంత బాధను కలిగిస్తే మరి దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఏమండి, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి అందున్నావు. ఆకాశం ఎక్కడ? ఉన్నతమైనది, పైన ఉన్నది. నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. మరి నువ్వు దేవుడి మీద మాట్లాడడమే, పైగా దేవుని సన్నిధిలో. బయట అయితే ఓకే, దేవుని సన్నిధిలో అలా మాట్లాడితే దానిని ఏమంటాడు తెలుసా? దేవుడు దాన్ని గర్వం. కొద్దిగా ఉండాలన్నాడు, ఎక్స్ట్రా అవుతున్నాయి అనుకోండి. అందుకే దేవుని సంఘాలలో గొడవలు ఉండకూడదండి. ఇప్పుడు మనది ఒక చిన్న సంఘం అండి. ఈ చిన్న సంఘంలో మనమే గొడవలు పడుతూ ఉంటే ఈ సంఘం ఎట్లా అవుతుంది? సాక్రిఫై. సంఘంలో ప్రతి ఒక్కరిలో కనబడవలసింది ఏంటో తెలుసా? సాక్రిఫై అంటే తెలుగులో ఏంటి? త్యాగం. యేసుక్రీస్తు చెప్పిందండి, నీ సహోదరుడు నీ మీద అన్యాయముగా మాట్లాడితే నువ్వు తిరిగి అనకు. అన్యాయంగా మాట్లాడి దాని ఏమంటే తెలుసా? సాక్రిఫై, త్యాగం చేయి.
నీ సహోదరుడికి అన్యాయం నువ్వు చేస్తే, లేదా నీ సహోదరుడికి అన్యాయం చేస్తే నువ్వు ఎవరిని పెద్దల ఆశ్రయించి కోర్టుకు వెళ్ళకు, న్యాయాధిపతుల వద్దకు వెళ్ళకు. మార్గం మధ్యలో ఉన్నప్పుడే ఆయనతో సమాధాన పడు. అదేంటండి నేను చేయలేదు కదా, అదేంటండి ఆయన కదా అన్నాడు నన్ను. ఆయన అంటే అన్నాడు నా సోదరుడు. సాక్రిఫై, త్యాగం. ఇంకా గొడవలు ఎక్కడ ఉంటాయండి సంఘంలో? ఇలా ప్రతి వ్యక్తి ఆలోచించగలిగితే, ఇలా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను ఇది అన్నారు, నన్ను అదన్నారు, వాళ్ళు ఇది మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనలో త్యాగం లేదు, సాక్రిఫై లేదు. ముఖ్యంగా మాటల విషయంలో, మాటలండి దారుణమైన స్థితిలో కొంతమంది మాట్లాడతారు. తెలిసినా కూడా మనం సాక్రిఫై, మనం త్యాగంగా అంటే అన్నారులేండి అంటే గొడవలు ఎక్కడ ఉంటాయి? నన్ను అంటాడా అని సంఘంలో కూడా గొడవలు వచ్చినాయి అనుకోండి, అది సంఘం ఎలా అవుతుంది? సంఘం అవుతుంది. ఎందుకంటే సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ తీసివేయాలి. ఈ మధ్యకాలంలో విన్నాను, ఒక సంఘంలో వాళ్ళు సంఘానికి వస్తే మేము రామంటున్నారట. ఏంటి వీళ్ళిద్దరు గొడవ అయింది, 2 కుటుంబాలకు గొడవ అయింది, 2 కుటుంబాలకు గొడవ అయింది ఒకే సంఘంలో. నిజం, ఇది కథ కాదు. మరి సంఘం పేరు చెప్పకూడదు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ సమాజంలో జరుగుతుంది మాత్రం నేను మీకు చెప్పాలి. అంటి పెట్టుకుని ఉన్న ఈ 2 కుటుంబాలు, ఒక సంఘానికి వస్తున్న ఈ 2 కుటుంబాలు, ఒక కుటుంబం వల్ల మరొక కుటుంబం రక్షింపబడి సంఘంలో సంతోషంగా దేవుని సన్నిధిలోకి వస్తున్న ఈ కుటుంబాలు, చిన్న క్రాస్ జరిగింది. చిన్న క్రాస్. ఏంటది? లోక సంబంధమైంది ఏదో. అది చినికి ఏమైంది తెలుసా? పెద్ద తుఫాన్ అయింది. అందులో ఒక కుటుంబం అంటుంది, వాళ్ళు సంఘంలో ఇలా చేస్తే, సంఘంలో వస్తే మీరు చెప్పరేంటి అయ్యగారిని. జరిగింది వాళ్ళకి, మధ్యలో అయ్యగారికి ఏంటి? పోనీ ఇద్దరు వచ్చి అయ్యా మాకు న్యాయం తీర్చండి, ఇద్దరు కూర్చున్నారా? బ్లాక్ మెయిలింగ్. అలా చేస్తున్న వారిని మీరు సంఘంలో ఎలా రప్పిస్తారు? కనుక వాళ్ళు సంఘానికి వస్తే మేము రామంటున్నారు. ఇప్పుడు అయ్యగారి పరిస్థితి ఏమైపోవాలి చెప్పి? యేసుక్రీస్తుని కూడా అడిగారు ఇలా ప్రశ్న. అప్పుడు ఆయన అన్నాడు, ఓయి యేసుక్రీస్తు అన్నమాట అండి, అన్నదమ్ముల మధ్య సమస్య ఉంది, మాకు ఆస్తి పంచిపెట్టంటే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసు, ఓయి ఇశ్రాయేలు, నేను మీకు ఇలాంటి న్యాయం తీర్చడానికి వచ్చానని నా పనేంటి అని యేసుక్రీస్తు వాళ్ళ మీద అరిశాడు. పోనీ సంఘంలో సమస్య కదా, పోనీ సంఘంలో సమస్య, ఇద్దరు వచ్చి దేవుడు ఏది చెప్తాడో మేము అది పాటిస్తామండి అంటారండి? ఎవరైనా అంటారా? మీలో కూడా ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు, మీలో కూడా ఎవరికైనా తేడా వచ్చిందనుకో, ఇద్దరు ముందుకు వచ్చారనుకో, బైబిల్లో ఏది ఉంటే సేవకుడుగా మీరు ఏది చెప్తే అది నేను తోచా తప్పకుండా పాటిస్తానని ఎవరు ఉంటారండి? మా దైవజనులుగా మీరు వాక్య ప్రకారం చెప్పండి, ఖచ్చితంగా నేను పాటిస్తానని అంటారా? అయితే మీరు సాక్రిఫై చేసిన వాళ్ళు, మీరు త్యాగధనులు. తగ్గేది లేదన్నవాడు త్యాగం చేసేవాడు కాదు. అది గర్వం, అది అహంకారం. ఇవి సులువుగా చిక్కున పెట్టే పాపాలు. ఇంకా చాలా ఉన్నాయిలేండి, సమయం అయిపోతుంది. పార్ట్ 2గా కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే సులువుగా చిక్కులో పెట్టే పాపాలు ఇప్పుడు ఎన్ని చూసాం? మరలా ఫస్ట్ నుండి మొదట ఏం చూసాం? భోజనం. రెండవది సెల్ ఫోన్, చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నది. మూడవది కోపం. నాలుగవది గర్వం. చాలు. వీటి గురించి మనం ఎంతసేపు ఆలోచించాం? వీటి గురించి ఆలోచిస్తేనే చాలా సమయం పట్టింది. కనుక అధికార సంబంధమైన గర్వం కానీ, కోపముతో రౌద్రముతో చేసే ఏ పని కానీ దేవుడికి నచ్చనిది. ఇవి అసలు పాపాలు కావు. కోపపడడం పాపం అండి? కాదు. అధికారంతో ఉండడం పాపం అండి? కాదు. కానీ అధికారం వలన మనకి గర్వాన్ని ఎక్కువ మనం చూపిస్తాం. కోపపడడం వలన పాపము చేసే అవకాశము ఉంది. పాపం చేస్తాం కూడా, కోపపడితేనే ఎక్కువ పాపాలు జరుగుతాయి. క్షణిక ఆవేశం అంటారు దాన్ని. కోపంతో నరికి పడేశాడట. కోపముతో సహోదరిని, నిన్న వార్త, కోపంతో సొంత ఒక గర్భాన పుట్టిన చెల్లెల్ని 84 కత్తిపోట్లు పొడిచాడు అన్న. ఏంది అంటే, అన్నకు నచ్చిన పెళ్ళి ఎవరినో చెల్లెలు ఇష్టపడి చేసుకోవడానికి సిద్ధపడింది. 84 కత్తిపోట్లు పొడిచాడంటే వాడికి ఎంత కోపం ఉండాలండి? కోపం వలనది జరిగే అనర్థాలు ఎక్కువ. ఇక భోజనం దగ్గర అది పాపమే కాదనుకుంటాం. భోజనం తింటే పాపం అండి అనుకుంటాం. కానీ భోజనమే నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పాపంలోనికి నెట్టేస్తుంది. భోజనం, సెల్ ఫోన్, గర్వం,
ఈ కోపం. ఇవి సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో ప్రధానమైనవి, కానీ ఇవి పాపాలుగా మనకి అనిపించదు. మిగతా పాయింట్స్ వచ్చే వారానికి మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం.